2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉంటూ యథేచ్ఛగా సాగించిన అవినీతిపై సిఐడి ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనే సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ కేసుల సంగతి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ఇలా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో వెంటనే సిట్ కార్యాలయాన్ని జప్తు చేశారు. తన కేసులకు సాయపడే వారినే పోలీసు ఉన్నతాధికారి పదవుల్లో కూర్చోబెట్టారు. ముందుగా నిందితులకు జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఉపసంహరించేలా చేశారు. తన కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసులు నీరుగార్చేందుకు ఒప్పుకుంటే మంచి పదవి, కాదు లేదంటే పోస్టింగు లేకుండా వేధింపులు. అందుకే ఈ కేసులను సిఐడి చేతి నుంచి సిబిఐ చేతికి బదిలీ చేయాలని కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఒకటా రెండా? స్కిల్ స్కామ్ మొదలుకొని లిక్కర్ సిండికేట్, ఉచిత ఇసుక స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, వీటన్నింటిపైన సమగ్ర విచారణ సవ్యంగా సాగాలంటే సిబిఐ చేతిలో కేసు ఫైల్స్ పెట్టాల్సిందే.